కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రభోదయ ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్భావన ఏకాదశి అనే పేర్లు. తొలి ఏకాదశిని శాయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్గాన ఏకాదశి అయ్యింది. దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు దేవుని ధ్యానం అలాగే ఉపవాసం చేసిన 1000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో గంగా తీరాన 1 కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. శక్తి కొద్దీ పేదలకు దానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారు. ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి రాత్రి జాగారం చేసి ద్వాదశి గడియలు ఉండగానే పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించుకోవాలి. ఈ కథను విన్న వాళ్ళకి సకల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువు ధర్మరాజుకి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కథ చెబుతారు. ఏంటి అంటే ఇది తప్పకుండా వినాలి. ఇది విన్న ప్రతి ఒక్కరికి మన జన్మలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి పవిత్రవంతులు అవుతాము అని చెప్తారు. అది ఏంటి కథ అంటే కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైన రోజు. ఇలాంటి రోజు ఈ పవిత్ర కథకు విన్నా చదివినా 1 కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే చదివిన ప్రతి వారికి జన్మలో ఉన్న పాపాలన్నీ పోయి 1 కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. కథ విన్నా సకల పాపాలు తొలగిపోతాయి. ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ కథ ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు. అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయిస్తాడు. ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజు అయిన ఇంద్ర పదవిని పొందుతారు. దాంతో బలిచక్రవర్తి ఇహ పరలోకంలో ఆధిపత్యం సాధించాడు. దీంతో దేవతలకు నిలువ కూడా లేకుండా పోయింది. వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలు వివరించారు. ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాడి రూపంలో 3 లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి బలిచక్రవర్తితో ఇలా అంటాడు. మహారాజా, మీ నోటి వెంట లేదు అనే పదం కాదు అని విన్నాను. నాకు 3 అడుగుల నేల కావాలి అంటాడు. దానికి గురువైన శుక్రాచార్యుడు వారు వద్దని వరిస్తున్నా వినకుండా సరేనని మాట ఇస్తాడు బలిచక్రవర్తి. అలా అన్న వెంటనే ఆ పిల్లవాడి రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరుగుతుంది. వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు. దానవేంద్ర, ఓ నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది. రెండవ పదంతో స్వర్గాన్ని ఆక్రయించాను, మరి 3వ పాదం చోటు చూపించమని అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి 3వ అడుగును తన తలపై పెట్టమంటాడు. వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణచివేస్తాడు. అందుకే ఈ రోజు ఈ కథ విన్న సకల పాపాలు పోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.